पूरा लोकल। కాంగ్రెస్ మన పార్టీ మన డిసెంబర్ 26వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలో కొనసాగుతూ ఉన్నాం. 100 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీగా కొనసాగడం అంటే మన ఇంట్లో ఒక మనిషి, పెద్ద మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ కుటుంబం, బంధువులు, మిత్రులు ఎంత ఆనందంగా ఉండి ఆ ఉత్సవం జరుపుకుంటారో అదే పద్ధతిలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇవాళ మన పార్టీ 100 సంవత్సరాల చరిత్రను ప్రజలకు వివరిస్తూ ఇది ఒక ఘనమైన చరిత్రగా భావిస్తూ వాళ్ళ ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా గ్రామం నుండి మొదలు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. 1925 డిసెంబర్ 26 కాన్పూర్లో మొదటగా మన పార్టీ ఆనాడు ఏర్పాటైంది. అంటే ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఆ నాయకులు లేరు, ఆ పార్టీ లేదు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ కంటే 6 నెలల ముందు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రమే. తెలంగాణను విముక్తి చేసి భారతదేశంలో విలీనం కావాలంటే మనం సాయుధ పోరాటం చేయడం తప్ప మరొక మార్గం లేదని సాయుధ పోరాటానికి పిలిపించారు. ఆ సాయుధ పోరాటంలో 4000 మంది మరి కమ్యూనిస్టులు బలిదానం అయిపోయినారు. మరి కొన్ని వేల మంది జైళ్ళలో మగ్గినారు. అందువల్ల మరి ఎట్టకేల గ్రామాలను 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయడం అనేది జరిగింది. గ్రామాల్లో మరి భూస్వాములు, పెత్తందారులు మన కమ్యూనిస్టుల యొక్క పోరాటాన్ని తట్టుకోలేక గ్రామాలను వదిలిపెట్టి మొత్తం హైదరాబాద్కు పలాయనమై నిజాం నవాబును శరణు కోరారు. మీరు వెంటనే భారత ప్రభుత్వంలో విలీనం కాకపోతే ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టుల వశమవుతుంది. అందువల్ల మీరు ఏదో ఒక పద్ధతుల్లో భారత ప్రభుత్వంతో ఒడంబడిక చేసుకొని మరి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయండి, లేకపోతే తెలంగాణలో కమ్యూనిస్ట్ రాజ్యం వస్తుందని ఆ గ్రామాలలో ఉన్న పెత్తందారులు, భూస్వాములందరూ కూడా శరణు కోడితే మన నిజాం నవాబ్ జవహర్లాల్ నెహ్రూ గారితో మంతనాలు చేశాడు. మరి నేను కూడా విలీనం అవుతాను, నా ఆస్తులు కాపాడండి, నాకు హక్కులు కల్పించండి, నాకు మరి గవర్నర్ బిరుదు ఇవ్వండి, రాజభరణం ఇవ్వండి అని ఆయన నెహ్రూతో ఒప్పందం చేసుకొని లొంగిపోతానని చెప్తే ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ను హైదరాబాద్ పంపుతున్నట్టుగా, సర్దార్ వల్లభాయ్ పటేల్కు నిజాం నవాబ్ లొంగిపోతున్నట్టుగా చరిత్రను సృష్టించడం అనేది జరిగింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటమే లేకపోతే ఈ నిజాం నవాబ్ జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి పోయేవాడా? జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ను హైదరాబాద్కు పంపించేవాడా? నిజంగా మరి ఈ సాయుధ పోరాటం జరగకముందు వాళ్ళు ఎందుకు 11 నెలలు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేదు ఆ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్ని పోరాటాలు చేసాం మనం, ఎన్ని త్యాగాలు చేసాం మనం. అయితే మళ్ళీ మనం పార్టీ ఎందుకు బలోపేతం చేసుకుని ప్రశ్నించుకోవాలి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, కరీంనగర్ జిల్లాలో మెట్ట ప్రాంతాలకి అంటే కరువు ప్రాంతాలకి, శాశ్వత కరువు ప్రాంతాలకి అంటే హుస్నాబాద్ ప్రాంతం కావచ్చు, బీదర్పేట ప్రాంతం కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గంగాధర కావచ్చు, మెట్పల్లి ఇబ్రాహీంపట్నం ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిలోకి వరద కావాలని పోరాటం చేసినటువంటి పార్టీ మన పార్టీ. అంతేకాదు ఇప్పుడే మన కలెక్టర్ ఆఫీస్ ఉంది, దాని చుట్టూ 2 రోజులు ఇక్కడ నాతో సహా పండుకొని మహిళలంతా కూడా పడుకొని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ, సర్పంచ్ అందరూ కూడా పడుకొని 2 రోజులు రాత్రంతా నిద్ర దోమలు కుట్టినా పోకుండా చేసి వరద కాలువ ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చిందంటే సిపిఐ పోరాటాలు, ఎర్ర జెండా పోరాటాలు మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ అర్థం తెలుసుకోవాల్సిన అవసరం చెప్తాం. ఇది నేను లెక్క తీస్తే 2,20,000 ఎకరాలు పారే కాడ 55 ఎకరాకే పాడుతూ వస్తుంది. 55,000 మాత్రమే పారిపోతుంది, మిగతాదంతా గ్యాప్ ఉన్నది. కారణం ఏంటంటే నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు పనిచేయలేదు. అందుకని ప్రజలు పనిచేసేది మనం, అయితే ప్రజలు గుర్తిస్తలేరంటే ఎట్లా?
అందుకని మనం ఇవాళ మళ్ళీ ఉల్టెంటి పోరాటాలు, భూమి పోరాటాలు, ముక్తి పోరాటాలు, అలాగే హక్కుల పోరాటాలు అవన్నీ ఇలా పూర్తిగా కార్పొరేట్ సెక్టర్ చేతుల్లోకి ఈ వ్యవస్థ పోయే ప్రమాదం ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఎర్ర జెండాలనే ఇలా ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను ఛత్తీస్గఢ్లో చంపేస్తా ఉన్నాం. నిన్న కూడా ఎన్నుకోవడం జరిగింది, 14 మంది చంపారు. అయితే సరైన కానీ లేకపోతే చంపేస్తాం. ఎర్రజెండా పార్టీలు కూడా అంటే ఎర్రజెండా పార్టీ లేకపోతే ఏమైందంటే పేదోళ్లకు హక్కులు పోతాయి, ప్రశ్నించే గొంతుగా లేకపోతే అడిగేవాళ్ళు లేకపోతే అవైన భూమి పెట్టదు కదా అడగకుండా, ఆ సామెతలాగా హక్కులు పోతాయి. అందుకని మనం ఏం చేయాలి? వాళ్ళ ఈ దేశంలో ఈ 100 ఏళ్ల సందర్భంగా సిపిఐ మనం ఒకటే ఇవాళ ప్రజల మధ్య ఉందాం, ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, నష్టాలు వచ్చినా భయపడేది లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్నా బంతి కిందికి పడ్డది, బంతి పైకి పోవాలా. పైకి పోవాలంటే మనం ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ రాబట్టుకోవాలా. రేపు మండల జిల్లా పరిషత్తులు లేదా మున్సిపాలిటీలకు కూడా సన్నద్ధం కావాలా. భారత కమ్యూనిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లాలో ఒక మొనగాడి పార్టీగా ఎదగడానికి మీరందరూ కూడా కంకణ పత్రులు కావాలా, ప్రతిగా తీసుకోవాలని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను.